అలాగే ఈ ప్రదేశంలో కూడా అనేక మంది నీ మనసును గ్రహించాలని, వారిని ప్రేరేపించడానికి ఇంతవరకు వచ్చి కూర్చొని నీ వాక్యాన్ని వినటానికి ఇష్టపడిన నీ బిడ్డలకు మీ కృపను తోడుగా ఉంచండి. వారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఉదయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఆలోచించాం. 12 నుంచి 21 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలిద్దాం. ఈ 1 నుంచి 11 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మరలా మనం జాగ్రత్తగా గమనిస్తే, నీతిమంతుడిగా తీర్చబడటానికి విశ్వాసం అనేది ఏ విధంగా కారణమైందో, విశ్వాసంలో నుండి నీతి అన్నది ఎలా వెల్లడైందో, విశ్వాసము నీతి అనేది కలిగి ఉన్నప్పుడు కృప మనకు తోడుగా ఉంటుందని, ఈ 3 కలిసి ఉన్నప్పుడు మనం ఆయన కృపలో నిలబడటానికి అవకాశం ఉంటుందని, ఆయన మనతో కూడా వచ్చి భోంచేయటానికి ఒక అవకాశాన్ని కలిగిన పరిస్థితి ఈ 3టిని బట్టి వస్తుంది అన్న సంగతి ఉదయం మనం గ్రహించాం. అంటే ఈ 3 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచించిన మీదట, వీటి వెనక ఇవి రావటానికి మధ్యలో ఎన్నో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఓర్పులు, పరీక్షలు ఇవన్నీ కలుగుతాయని, ఈ పరీక్షలు వీటన్నిటిలో నిలబడుతూ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆయన కృపలో నిలబడగలుగుతాము అన్నది 1 నుంచి 11 వచనాల వరకు ఉన్న వివరణ. 12వ వచనం నుండి జాగ్రత్తగా మళ్ళీ ఆలోచిస్తే, ఇక్కడ మరి ఒక క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. ఏంటి ఈ క్రాస్ ఎగ్జామిన్ అంటే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో, మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణం అందరికీ సంప్రాప్తమైన. మళ్ళీ దాన్ని మాట్లాడుతూ, ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినందున పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బేసిక్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము అన్నది ఆరోపింపబడదు. అందుకనే లోతు విషయంలో కానివ్వండి, మిగతా వారి విషయంలో కానివ్వండి, వీళ్ళు తప్పు చేశారు అని దేవుడు అనొచ్చు, కానీ నీవు నేను అనటానికి వీల్లేదు. అది దేవునికే తెలుస్తుంది. మనుషులు ఎవరు ఫలానా వాళ్ళు తప్పు చేశారు అని సర్టిఫికెట్ ఇవ్వడానికి మనస్సాక్షి యుగంలో ఏ ఆధారము లేదు. ఉదాహరణ చెప్తాను. నీ మీద పక్కింటోళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ అయింది, కోర్టుకు వెళ్ళారు. కోర్టులో అడుగుతారు. కోర్టులో అడిగినప్పుడు ఎందుకు ఇతని మీద మీరు కేసు ఫైల్ చేశారని పోలీసు వాళ్ళని అడుగుతారు. పోలీసు వాళ్ళు ఏం చెప్పాలి? సరైన ఆధారాలు చూపించాలి. ఎఫ్ఐఆర్లో వస్తారు, రాసినటన్నిటికీ ఎవిడెన్స్ ఉందా అని జడ్జి గారు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఎవిడెన్స్ చూపించాలి. ఊరికి రాసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత వరకు వాళ్ళు డ్యూటీ అయితే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఫైల్ చేయబడిన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అన్నిటినీ ప్రూవ్ చేయవలసిన బాధ్యత పోలీసు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ప్రూవ్ చేయలేదనుకోండి, క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. ప్రూవ్ చేయాలి అని అంటే వాళ్ళు ఏవేవైతే ఆరోపించారో మన మీద, ఆ నేరారోపణ చేసిన ప్రతిదాన్ని ప్రూవ్ చేయాలి. ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ ఉంది, ఏ ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి అన్ని ఎవిడెన్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. అప్పుడు కూడా వెంటనే న్యాయాధిపతి గారు నువ్వు తప్పు చేసావు అనడు, ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాడు. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ మీరు ఏమన్నా లాయర్ని పెట్టుకున్నారా అని అడుగుతాడు. మేము లాయర్ని పెట్టుకున్నామయ్యా అని అంటే ఆ లాయర్ గారికి అవకాశం ఇస్తాడు. లాయర్ గారు ఏమన్నా ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్ అంటాడు. అనగానే ఆయన క్రాస్ ఎగ్జామిన్ చేస్తాడు. చేసిన తర్వాత
ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి రికార్డ్ రాంగా రైటా అన్నది కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత కేసు నిలబడాలా లేదా కేసు కొట్టేయాలా అనేది జడ్జి గారు ఫైనల్ డెసిషన్ తీసుకుంటాడు. అంటే ఎవిడెన్సెస్ అనేది ఇంపార్టెంట్. అలాగే పాత నిబంధన కాలంలో మనస్సాక్షి యుగంలో కూడా వీళ్ళు తప్పు చేశారు అని ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసేటప్పుడు ఆ నేరారోపణ చేయబడినటువంటి ఆ వ్యక్తి మనస్తత్వాన్ని దేవుడు గమనించి అతని తలంపుల మీద నిందలు ఎలా పడుతున్నాయో చూసి అది రైటా రాంగ్ అని జడ్జిమెంట్ ఇవ్వగలిగిన అథెంటికేషన్ దేవునికి మాత్రమే ఉంది. అక్కడ ఏ చట్టం అనేది పరిగణలోనికి తీసుకోవాలి అంటానికి అసలు చట్టమే లేదు గనక ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము అన్నది ఆరోపింపబడదు. ఏమండి, ఒక మనుష్యుని ద్వారా మరణమును అని అన్నాడు అక్కడ మాట్లాడుతూ, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించనో మనుషులందరూ పాపము చేసినందున అలాగుననే మరణము అందరికీ సంప్రాప్తమైన. అంటే మరణం అనేది ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి పాపం చేశాడు, పాపం వలన వచ్చు జీతము మరణం. సరే, పాపం వలన మరణం వచ్చింది కదా, ఓకే, మరణం వచ్చింది. అలాగే ధర్మశాస్త్రము వచ్చినందున పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అంటే ఇక్కడ పాత నిబంధన కాలంలోనైతే పాపం ఆరోపించబడలేదు, అంటే మనస్సాక్షి యుగంలో. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం ఆరోపించబడుతుంది. ఎందుకు ఆరోపించబడుతుంది? ధర్మశాస్త్రం ఉంది కనుక. ఆ క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అన్నది ఆరోపింపబడదు. అది దేవుని మాత్రమే తెలుసు, కానీ పక్కన వాళ్ళు ఎవరు జడ్జి చేయడానికి అవకాశం లేదు. ఏ న్యాయాధిపతి అయినా అక్కడ జడ్జి చేయడానికి ఛాన్స్ లేదు. జడ్జి ఎప్పుడు చేయగలడు? ఉదాహరణకి ఇప్పుడు కోర్టులో జడ్జి గారే ఉన్నాడండి. జడ్జి గారు తీర్పు చెప్పడానికి జడ్జి గారు దేన్ని బేస్ అవుతాడండి? అండి, దేన్ని బేస్ అవుతాడు? నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఐపీసీ అన్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఐపీసీ కాదు, అది బిఎన్ఎస్ అంటారు, భారత్ న్యాయ సంవిధాన్. ఇప్పుడు ఐపీసీ అనట్లేదు, ఇప్పుడు ఐపీసీ పోయింది, ఇండియన్ పీనల్ కోడ్, అది ఐపీసీ. బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగం రాసినప్పటి నుంచి ఆ రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ రాజ్యాంగంలో నుంచి మన రాజ్యాంగాన్ని తయారైన తర్వాత మన రాజ్యాంగంలో మొన్నటి వరకు ఈవెందో మోడీ గవర్నమెంట్లోనే ఈ చేంజ్ జరిగినట్టుంది. ఇప్పుడు లాయర్ మాట్లాడేటప్పుడు అకార్డింగ్ టు ఐపీసీ సో సెక్షన్ ప్రకారంగా నా క్లయింట్ తప్పు చేయలేదు లేదా తప్పు చేశాడు అని మాట్లాడాలి. అప్పుడు ఐపీసీ అంటారు. ఐపీసీ మీన్స్ ఇండియన్ పీనల్ కోడ్, కానీ ఇప్పుడు ఐపీసీ కాదు, బిఎన్ఎస్. బిఎన్ఎస్ అంటే అర్థం ఏంటంటే భారత్ న్యాయ సంవిధాన్. దాన్ని బిఎన్ఎస్ కింద మార్చారు. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 240 అని, బిఎన్ఎస్ సెక్షన్ 120 అని బిఎన్ఎస్ కింద పడతారు. ఇప్పుడు ఐపీఎస్ అన్న పదం లేదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ మనం మాట్లాడే ఈ ఆలోచన ఇక్కడికి వచ్చేసరికి ధర్మశాస్త్రం వచ్చింది కనుక, ధర్మశాస్త్రం ఉంది కనుక జడ్జిమెంట్ ఇవ్వగలం. ఎందుకు? ధర్మశాస్త్రంలో చెప్తున్నాడు, నీ పొరుగు వారి సొమ్మేది ఆశించకూడదు, కాబట్టి నువ్వు ఆశించేవు కనుక నీకు శిక్ష. మరి పాత నిబంధన కాలంలో నీ పొరుగు వారి సొమ్ము ఆశించకూడదని అన్న మాట లేదు కదా, అప్పుడు ఆశిస్తే తప్పు అవుతుందా? ఆశిస్తే తప్పు అవుతుందా? ఆశిస్తే తప్పు కాదు. ఎందుకు? చట్టం లేదు. చట్టం లేనప్పుడు నీకు కనబడిన దాన్ని తీసుకొని నువ్వు అనుభవించడంలో తప్పు లేదు అన్నాడు. ఎందుకు? చట్టం లేదు కనుక. ధర్మశాస్త్రం అన్నప్పుడు చట్టం వచ్చింది కనుక అది తప్పు అన్నాడు. నీకు ఏది కావాలో అది తీసుకోవడంలో తప్పు లేదు. అక్కడ తేడా అదనమాట. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాతే నేరం అనేది ఆరోపింపబడటానికి అవకాశం ఉంది. పాపం అన్న పదానికి జీవం ఎప్పుడు వచ్చిందంటే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రం లేకపోతే అసలు జీవమే లేదు, పాపానికి వాల్యూ లేదు. పాపం అన్న పదమే చెప్పడానికి వీలు లేదు. పాపం అన్నది ఆరోపింపబడదు. మరి అలాగైతే ఆదాము తప్పు చేసినప్పుడు ఆదాము తప్పు చేశాడు కదండి, అది పాపం అవుతుంది కదా అంటాడు. ఆదాము తప్పు చేశాడు కానీ అది పాపం అనరు, ఆజ్ఞాతిక్రమం. పాపం వేరు, ఆజ్ఞాతిక్రమం వేరు అవుతుంది.
ఆజ్ఞ అతిక్రమం ఎప్పుడవుతుంది అని అంటే ఆజ్ఞ వచ్చిన తర్వాత అతిక్రమించినట్లు. ఇక్కడేమన్నాడు, పాపం చేశాడు కానీ ఆజ్ఞ అతిక్రమించాడు అంటే అసలు అక్కడ ఆజ్ఞ ఏముంది? ఒకే ఒక్క ఆజ్ఞ, టోటల్ ఎంటైర్ ఆజ్ఞ ఏంటంటే ఈ పండు తినదినమో నిశ్చయముగా చచ్చదు అన్నాడు, అంతే. ఇంకా ఆ తర్వాత నువ్వు ఇలా బ్రతకాలి, బలి ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి, ఇలా అర్పణలు ఇవ్వాలి అని పాత నిబంధనలో ఎక్కడైనా ధర్మశాస్త్రానికి ముందు మాట్లాడిన దాఖలాలు ఏమన్నా మీకు కనపడ్డాయా? మళ్ళీ చెప్తున్నా పాయింట్. ధర్మశాస్త్రానికి ముందు మీరు ఈ బలి ఇవ్వాలి, ఈ అర్పణ ఇవ్వాలి అనే ఆజ్ఞలు ఎక్కడన్నా కనపడ్డాయా? దశమ భాగం తేవాలి అన్న ఆజ్ఞలు ఎక్కడన్నా కనపడ్డాయా? పస్కా బలి ఇవ్వాలి అన్న ఆజ్ఞ కనపడిందా? ఏమండి? లేదా ఈ తప్పు చేస్తే ఈ కోడిని ఇవ్వాలి, ఈ తప్పు చేస్తే ఇవి ఇవ్వాలి అన్నది ఎక్కడన్నా కనపడిందా? ఎక్కడా కనపడదు. ఎప్పటి వరకు మీది అదే గమనించాలి. మీరు మలాకి అని కానీ ఇంకోటని కానీ కాదు అక్కడ అర్థం. ధర్మశాస్త్రానికి ముందు మీరు నాకు ఈ కామెంటరీ ఆపేయండి, వినండి చాలు. ధర్మశాస్త్రానికి ముందు ఎక్కడన్నా పాపం అన్న పదానికి వాల్యూ తీసుకురావగలిగిన చట్టాలు అనేవి ఏవీ లేవు. చట్టం వచ్చిన తర్వాత చట్ట ప్రకారంగా తప్పు అవుతుంది తప్ప చట్టం లేనప్పుడు తప్పు అన్న పదమే చెప్పడానికి వీల్లేదు. ఆదాముకు మాత్రమే ఒకే ఒక్క మాట ఇచ్చాడు, అది కూడా ఏంటంటే పండు తినద్దు, తిన్నావా చనిపోతావు. అందుకనే పండు తిన్నాడు కాబట్టి ఒకని వలన మరణము. ఆ మరణం కూడా ఎలా వచ్చిందంట? ఆ మరణం కూడా రావడం ఒక మనుషుని పాపము ద్వారా మరణము. మరి అలాగైతే ఇక్కడ అసలు పాపం ధర్మశాస్త్రం లేదు కదండి, మరి ఆదాము చేసింది పాపం ఎలా అవుతుంది అనే ప్రశ్న కూడా మీరు అడగచ్చు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కదా పాపం అన్న పదం ఉంది. అసలు ఆదాము ఉన్నప్పుడు ధర్మశాస్త్రమే లేదు కదా, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అన్న పదం రాదు కదా. మరి అప్పుడు ఆదాము పాపం చేశాడని మీరు ఎలా అంటారు? అంతే కదా. అక్కడ ఉన్న ప్రకారంగా ఏంటి, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించను. పాపం ఐడెంటిఫై చేయటానికి ధర్మశాస్త్రం లేదు, కానీ ఆజ్ఞ అతిక్రమించిన దానివల్ల అది పాపం అన్నాడు. ఎవరు చెప్పారు? అది దేవుడు చెప్పాడు. మనుషులు ఎవరు చెప్పడానికి లేదు అక్కడ అధికారం, దేవుడు మాత్రం చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పాడు కదా ఆల్రెడీ, ఈ పండు తిన దినమున నిశ్చయముగా చచ్చదవు. ఆ చావుని ఏమన్నాడు? అది మీకు మరణంగా మారింది, పాపం అన్నాడు. అందువలన ఒక మనుషుని ద్వారా పాపం అని ఈయన ప్రయోగించాడు. ఈయన ప్రయోగించేటప్పుడు ఇక్కడ బాగా ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సంఘటన ఎప్పుడో జరిగింది. ఉదాహరణకి ఆదాము గురించి పౌలు మాట్లాడుతున్నాడు, అవునా? ఆదాము గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే ఆదాము గురించి మాట్లాడే మాట పౌలు కంటే ఎన్ని వేల సంవత్సరాల ముందు జరిగిన సంఘటన ఇది. భూమి పుట్టినప్పుడు మొట్టమొదటి మనిషిగా ఆదాము ఉన్నాడు కనుక ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఆదాము గురించి మాట్లాడుతున్న ఇతను ఏ కాలంలో ఉన్నాడు, అప్పటికి ఈయన ఏ చట్టం అమల్లో ఉంది, ఈయన ఏ చట్టం కింద ఉండి రాస్తున్నాడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాడు. పాయింట్ అర్థమైందా మీకు? సన్నివేశం ఎప్పుడుది? ఆదాము కాలంది. రాసే టైం ఎప్పుడుది? పాత నిబంధన ఎక్కడండి? క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, అన్యజనులైన ఆ రోమీలకు పత్రిక రాస్తున్నాడు. రాసేటప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్ని డిమాండ్ చేస్తూ రాస్తాడు. రాసే సంఘటన పాతకాలంలోది, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పటికి ఏ చట్టం ఉందో దాన్ని మనసులో పెట్టుకుని ఉత్తరం రాస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి మనం 20 ఏళ్ల క్రితం మన పిల్లలు ఇండియాలో ఉన్నారు, ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారు. అబ్రాడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఉత్తరం రాస్తున్నారు. ఇప్పుడు ఉత్తరం రాసేటప్పుడు ఇక్కడున్న కాలమాన పరిస్థితులను ఉపయోగించుకొని ఉత్తరం రాస్తారా, లేకపోతే అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఉత్తరం రాస్తారా? నేను మద్రాసు వెళ్ళాను, మద్రాసులో టీ నగర్కి వెళ్ళాను అని చెప్పేసి ఇప్పుడు మీరు ఉత్తరం రాశారనుకోండి, క్వశ్చన్ అక్కడి నుంచి వెంటనే రేజ్ అయ్యేది, మద్రాసా, అది ఎక్కడుంది అంటారు.
అది ఎక్కడుంది అంటారు. మరి అదేంది మద్రాసు? 20 ఏళ్ల క్రితం దాని పేరు మద్రాసు. 60 ఏళ్ల క్రితం మద్రాసు కూడా కాదు, మదరాసు. 20 ఏళ్ల క్రితం మద్రాసు. ఇప్పుడు మద్రాసు కాదు, ఇప్పుడు చెన్నై. అర్థమైందా? ఇప్పుడు చెన్నై. ఇప్పుడు ఉత్తరం రాసేటప్పుడు ఏమని రాయాలి? ఇప్పుడు చెన్నై అని మాట్లాడతాడు. కానీ సంఘటన ఎప్పుడుది? 60 ఏళ్ల క్రితం. 60 ఏళ్ల క్రితం మద్రాసుగా ఉన్న ఆ రాష్ట్రంలో ఫలానా సంఘటన జరిగింది, కానీ దాని పేరు ఇప్పుడు చెన్నై. అంటే ఎంత గుర్తుండాలి మీకు? ఎంత గుర్తుండాలి? ఎంత దాని మీద వేరియేషన్ కావాలి? అందుకనే 20 ఏళ్ల క్రితం మన పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ ఏ కాలనీ ఉండదు. ఉదాహరణ చెప్తాను. యాజ్ పర్ రికార్డ్ ఈ ముందు రోడ్డు ఏముంది అనేది గవర్నమెంట్ రికార్డు మీరు చూస్తే మామూలుగా అయితే ఏముంటుంది తెలుసు అంటే కరకట్ట అని ఉంటుంది. కరకట్ట ఎప్పుడు? 40 years బ్యాక్, 40 ఏళ్ల క్రితం ఈ రోడ్డుకున్న పేరు కరకట్ట. ఇది ఎడ్జ్, గుంటూరుకి ఎడ్జ్ ఈ రోడ్డే. ఈస్ట్ పోల్లో ఈ రేటు కరకట్ట అన్నాడు. అంటే డాక్యుమెంట్లో 40 years బ్యాక్ ఉన్న డాక్యుమెంట్లో ఈ రోడ్డున కరకట్ట అంటారు. ఇప్పుడున్న రికార్డు తీసి ఈ రోడ్డుని ఏమంటారు? ఈ రోడ్డుని ఏమంటారు? బాలాజీ నగర్ మెయిన్ రోడ్ అంటారు. ఇప్పుడు కరకట్ట అనరు. అర్థమైందా? అంటే 60 ఏళ్ల క్రితం పేపర్ తీసినప్పుడేమో అది కరకట్ట, 2 ఏళ్ల క్రితం పేపర్ తీసినప్పుడు అది ప్రజెంట్ ఏ ఊరైతే ఉందో, ఏ పేరు అయితే ఉందో అది. 20 ఏళ్ల క్రితం అది పంచాయతీ, ఇప్పుడు తీస్తే టౌన్. తేడా ఉంటుంది. అందుకని బైబిల్ అంతకంటే కష్టంగా ఉంటుంది. మీరు ఏదో జనరల్గా ఉత్తరం చదివినట్టు చదివేస్తే బైబిల్ అర్థం కాదు. ఒక మనుషుని ద్వారా పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో అని అంటాడు. అంటే అర్థం ఏంటి? పాపం అన్న పదం ఆ రోజు అసలు పలకటానికే తప్పు కదండి. పాపం అన్నదే లేదు కదా, దాన్ని పాపం అని ఎలా రాశాడు అని మీరు అడిగినప్పుడు ఇంత వివరణ ఉంటుంది అందులో. దాన్ని ఇలాంటి ఆన్సర్ని షార్ట్ ఫామ్లో 2 మాటల్లో రాయాలి. ఎలా రాస్తారు 2 మాటల్లో? పాత నిబంధన కాలానికి ముందు మనస్సాక్షి యుగం ఉంది. మనస్సాక్షి యుగం అన్నప్పుడు పాపం అనేది లేదు, కానీ ఆదాము చేసిన తప్పును పాపం అన్న పదంతో పరిచయం చేశాడు. ఇది ఆన్సర్. షార్ట్ ఫామ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అన్న, ఇప్పుడు ఏదన్నా అడిగి ఏం కూర వండారు అని అడిగారండి మీ భర్త. ఏం కూర వండారు అనగల మీరేం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? వండింది చెప్పాలి. చికెన్ వండారని చెప్పాలి. అంతేగాని మరండి ఏం కూర వండానంటే మొట్టమొదట ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అండి రోడ్డు మీద ఎడం చేతి వైపు నడిచానండి. నడిచిన తర్వాత అండి 4 అడుగులు వేయగానే ఆటో అడ్డం వచ్చిందండి. అప్పుడు కాసేపు ఆగి కుడివైపుకి తిరిగి ఆటో పోయేదాకా ఉండి రోడ్డు దాటి ఎడం వైపుకి వచ్చి అక్కడ 2 షాపులు ఉన్నాయండి. ఆ 2 షాపులు కాదనుకొని 10 మంది జనం ఉంటే 3వ షాప్కి వెళ్ళి 3వ షాపులో చికెన్ తీసుకొని ఇంటికి వచ్చి ఆ చికెన్లోనండి వంకాయ వేసి వండానండి. ఎవడు రాయమన్నాడు ఇదంతా? ఏం కూర వండావు? 1 word ఆన్సర్, ఒకటే, చికెన్ వండాను. ఇంకా రాస్తారా? కొంచెం కర్రీ చేశాను, ఇంకొంచెం ఫ్రై చేశానండి. ఇంకొక మాట రాస్తారా? దానిలో రసం కూడా పెట్టానండి. ఎనఫ్, అయిపోయింది. నువ్వు రోడ్డు మీదకి ఎట్లా వెళ్ళావో, ఎడమవైపు నడిచావు, కుడివైపు, ఈ సోదంత ఎందుకు? ఇది 1 word ఆన్సర్, 2 word ఆన్సర్, 3 word ఆన్సర్ రాసే విధానం. అర్థమైందా? అందుకని ఎప్పుడు కూడా గ్రిప్ అనేది ప్రాపర్గా ఉండాలండి, చాలా ప్రాపర్గా ఉండాలి. ఒక్క ఇన్సిడెంట్ని బుర్రలో అలా నాటుకుపోవాలి. అలా నాటుకుపోయిన తర్వాత దాన్ని ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేటప్పుడు కూడా ఈ ముక్క ఇప్పుడు మీకు ఇది ఎక్కడ ఉపయోగపడేది కూడా చెప్తానండి. ఎందుకు ఈ షార్ట్ ఫామ్లో ఆన్సర్స్ తయారు చేసుకోవటం ఎక్కడ ఉపయోగపడేది అని అంటే ఉదాహరణ చెప్తాను. మీకు సీఎం గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరికింది.
సీఎం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ దొరికిందిలే అపాయింట్మెంట్ అనగానే నెల రోజులు తిరిగిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఎంత టైం ఇస్తాడు సీఎం అపాయింట్మెంట్? 10 నిమిషాలు. అంటే బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి 10 నిమిషాలు ఇస్తాడు. మన బోటోడికి ఎంతసేపు ఇస్తాడు? నీ బోటు నా బోటోడికి సోదిని అంత టైం ఉండదు. 1 నిమిషం 2 నిమిషాలు. ఏంటమ్మా అని అంటే ఏది నీ పేపర్ అంటాడు. ఏం లేదండి నేను చెప్తానండి కొద్దిగా వింటారంటే వెళ్ళమ్మా అంటాడు. ఏం వింటారు ఉండదు. నీ ప్రాబ్లం ఏంటి? లెటర్ రాసుకొని ఆల్రెడీ లెటర్ రాసుకొని వెళ్ళాలి. లెటర్ తీసుకుంటాడు, కూడా చూడ్డు, పక్కన వాళ్ళకి ఇస్తాడు. ఆయన చెప్తాడు అది ఇంపార్టెంట్ అనుకుంటే దీన్ని పలానా జాగ్రత్తగా దీన్ని ఏదో ఫాలో చేయండి అంటాడు, అయిపోతుంది. అంతేగాని నువ్వు చెప్పడానికి ఉండదు, నువ్వు రాయాల్సింది కూడా అక్కడ ఉండాలి. అందుకనే లెటర్లో ఫార్మెట్ కూడా ఎందుకు షార్ట్ ఫామ్స్లో లెటర్ ఎలా రాయాలి అనేది 10th క్లాస్లో నేర్పిస్తారు. ఎందుకు నేర్పిస్తారో, నేర్పించే దానిలో ప్రొసీజర్ ఎలా ఉంది అన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? లెటర్ ఎట్లా రాస్తారు? ఒక అధికారికి ఉత్తరం రాయాలి, ఎలా రాస్తారు? ఎడం చేతి వైపే ఉండాలి, ఎడం చేతి వైపే ఉండాలి పైన. కుడి చేతి వైపే ఉండాలి. ఎడం చేతి వైపు ఫ్రమ్ ఉండాలా, టు ఉండాలా? కుడి చేతి వైపే ఉండాలి, టు అడ్రస్ ఉండాలి. ఎడం చేతి వైపే ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? దాని కింద ఏముండాలి? రెస్పెక్ట్ తర్వాత ఏముండాలి? రెస్పెక్ట్ తర్వాత ఏముండాలి? కంటెంట్ ఇవ్వకూడదు. కంటెంట్ ఇస్తే చదవరు. సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసా? సబ్జెక్ట్ అంటే ఐవి అని అక్కడికి వెళ్ళకండి. మళ్ళా సబ్జెక్ట్ అంటే నువ్వు రాసే కంటెంట్లో ఉన్న ముఖ్య విషయం. నేను ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నానంటే మా రోడ్లో యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి దాని గురించి అని అంటాడు. కింద ఏముంటుందో తెలుసా? మళ్ళీ రెఫరెన్స్ అని రాయాలి. రెఫరెన్స్ అంటే ఏంటో తెలుసా? ఇన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి, ఈ పేపర్లో ప్రింట్ అయ్యింది. ఇది షార్ట్ ఫామ్. దానిపైన సబ్జెక్టు 2 లైన్లోనే ఉండాలి. రెఫరెన్స్ 1-2 లైన్లోనే ఉండాలి. బాడీ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు చేస్తారు. అయ్యా, పైన సూచించిన విధంగా మా బజారులో గత నెల రోజుల నుంచి 4-5 యాక్సిడెంట్లు జరిగాయి. 2-3 చనిపోయారు, లేకపోతే ఇంజ్యూర్ అయ్యారు, పాక్షికమైన క్షతగాత్రులు అయ్యారు. కాబట్టి ఈ ప్రాబ్లము మాకుంది కనుక దీన్ని తొందరగా రెక్టిఫై చేయగలరని కామందుల వారికి విన్నవించుకొనుచున్నాను. అంతే, ఎనఫ్. ఇట్లు తమ విధేయులు పాతగుంటూరు బాలాజీనగర్ వాస్తవ్యం. ఎనఫ్. ఇది చదివేంత టైం ఆయనకు ఉండదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? కంటెంట్ దగ్గర కంటే విషయాన్ని చూస్తాడు. ఏంటో విషయం? యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ఏంటో చూడవా తొందరగా అంటాడు, అయిపోయింది. ఇంపార్టెంట్ అయితే కంటెంట్ దగ్గరికి వస్తాడు, ఇంపార్టెంట్ దగ్గరికి లేకపోతే సబ్జెక్ట్ దగ్గరికి వస్తాడు. ఎందుకంటే ఆఫీసర్ మనలాగా ఖాళీగా అరుగుల మీద కూర్చొని ఉండడు, బాతాకాని వేసుకుంటూ కూర్చోడు. ఎందుకంటే ప్రతి నిమిషము వాల్యుబుల్, అందువల్ల సబ్జెక్ట్ చూస్తాడు. అందుకని లెటర్ ఫార్మేషన్ అనేది అలా ఉంటుంది. అందుకనే లెటర్ ఫార్మేషన్ రాయటం అనేది ఒక ఆర్ట్. లెటర్ రాయటం కూడా కళ. ఆ లెటర్ చూడగానే పని చెయ్యాలి అనిపించే విధంగా ఉండాలి. అంతేగాని కలెక్టర్ ఏంటి సంగతి, మా రోడ్లో అంతా తేడా ఉంది రాయనంటే ఇలా విని అలా పడేస్తాడు. అర్థమైందా? ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్. లెటర్ రాసేటప్పుడే పూజ్యులు గౌరవనీయులైన సోన్సో వారికి పలానా ప్రాంతపు ప్రజలు తల వంచి నమస్కరించుకొని వ్రాయినది ఏమనగా అయ్యా, తర్వాత అది రావాలి. ఎంత ఉంటుంది, అర్థమైందా? సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఈ లెటర్ రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? పౌలు అనే ఆయన. ఎవరికి రాస్తున్నాడు? రోమీలకు. దేని గురించి రాస్తున్నాడు? ఆ పాతకాలంలో మొదటి మనుషుడైన ఆదాము చేసిన తప్పును గురించి ఈ కాలంలో ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించేటప్పుడు ఎన్ని ఆలోచనలు ఉంటాయో ఆయన బుర్రలో. అందుకు వాడాడు, ఒక మనుషుని నుండి పాపము వలన మరణం ఎలాగూ ప్రవేశించెనో, ఒక మనుషుని ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము మరణము ద్వారా
లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసిన అందున అలాగునే మరణము అందరికీ సంప్రాప్తమాయెను. మరణం అందరికి ఎందుకు వచ్చింది? ఒక మనిషి పాపం చేశాడు. ఆ చేసిన పాపం వలన మనందరికీ కూడా ఆ పాపం అనేది మనకు కూడా సంక్రమించింది. తల్లిదండ్రులకి HIV ఉంది, పిల్లలకు వస్తుందా రాదా? రావటానికి 100కి 95% అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి పిల్లలు ఏం తప్పు చేయలేదు, మరి ఎందుకు వచ్చింది? వస్తుంది అంతే, వచ్చే అవకాశం ఉంది. మరి ఆదాము తప్పు చేశాడు, మరి మనమే తప్పు చేయలేదే, మరి మనకెందుకు వచ్చింది? ఆ జెనెటిక్, ఆ తానులోదేగా ఈ ముక్క. ఈ క్లాత్ ఎక్కడది? నువ్వు గుట్టించుకున్న షర్ట్ క్లాత్ ఎక్కడది? రైమండ్సా, డిగ్జామా, గ్వాలియరా? ఒంటి మీద ఉన్న బట్టలు రైమండ్స్, డిగ్జాము, గ్వాలియర్. ఒళ్ళుగా ఉన్న బట్ట ఎవరిది? ఆదాము. అర్థమైందా? నీ దేహంగా మారిన రక్తమాంసాలు ఎవరివి? మీ నాన్నవి. మీ నాన్న రక్తమాంసం ఎవరిది? వాళ్ళ నాన్నది. వాళ్ళ నాన్న రక్తమాంసం ఎవరిది? వాళ్ళ నాన్నది. శివరాఖరికి వెళ్తే అసలు డాడీ ఎవరు? అమ్మ తల్లి ఎవరు? అవ్వ. ఆమె తింద బువ్వ. అర్థమైందా? ఆమె తిన్న బువ్వ చేసింది కంపు. ఇప్పుడు తిప్పలు ఎక్కడ తెచ్చింది? అందుకని ఆ తానులో ముక్కలే. అందుకనే మనకి టెన్షన్ ఎక్కువ, టెంపర్ ఎక్కువ, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, అందులో ఆందోళన అంతకంటే ఎక్కువ. ఇవన్నీ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నా? నిమిషం ఆగరు. అసలు ఆలోచించుకునే టైం కూడా ఏమైపోయింది? ఈ ఆత్రం, ఈ ఆవేశం, ఈ ఆలోచన, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వేం తప్పు చేయలా. ఇన్బిల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు ఇది. అర్థమైందా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాదు, నేను వాడే క్లాత్ డిఫెక్ట్. బట్టల కొట్లోకి వెళ్ళి బట్టలు కొంటారండి. కొన్ని బట్టలు 10 ఏళ్ళు వేసుకున్నా షర్ట్ పాడవదు. అవునా? 10 ఏళ్ళు వేసుకున్నా పాడవదు. ఒక్కొక్క క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ రెండు నెలలకే పాడైపోయింది. ఎందుకని? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, చీకిపోయింది. అంటే ఎక్స్పైర్, ఎప్పుడో తయారైంది. అంటే ఎప్పుడో తయారైంది కాబట్టి అది వీక్. అలాగే అక్కడ ఎప్పుడో తయారీ లోపం. ఎవరిలో? ఆదాములో. ఆయనలో నుంచి వచ్చిన రక్తమే మన తాత ముత్తాతల్లోనికి వెళ్ళింది. వాళ్ళ రక్తమే మన దగ్గరికి వచ్చింది. ఆ రక్తమే మనలోనికి ప్రవేశించింది. అందుకని అది 12 ఏళ్ళు సైలెంట్గా ఉంటుంది. 12 ఏళ్ల వరకు లక్షణాలు ఏమీ కనపడవు. 12 ఏళ్ల తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది. మీరు బాగా గమనించండి. 12 ఏళ్ల వరకు స్నేహం చేసే పిల్లల్లో క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండవు. అవునా? అస్సలు ఏముండవు. రే ఆడుకుందాంరా, తిందాంరా అంటారు. 20 ఏళ్ల పిల్లల్లో కూడా ఉండవు. 30 ఏళ్ల పిల్లల్లో కూడా ఉండవు. 50 ఏళ్ళు వచ్చినాయండి, మొదలైద్ది. ఇక 70 ఏళ్ల వయసు వచ్చి 60-70 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు భలే టాక్టిక్స్ ప్రయోగం చేస్తారు. ఎలా తెలుసా? వాళ్ళు మొదటగా కొత్త వాళ్ళు ఎవరైనా 10 మంది కూర్చొని ఉన్నారు, మీరు వెళ్ళారు. మీరు వెళ్ళగానే ఇప్పుడు మీరెవరో తెలియాలి వాళ్ళకి ముందు. ఫస్ట్ అడిగే డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? మీరెవరో తెలియాలి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది ఒకే కమ్యూనిటీ వాళ్ళు కూర్చున్నారు. వేరే ఒక వ్యక్తి వెళ్ళాడు. ఈ వెళ్ళిన వ్యక్తి కూడా బాగా టక్కు గిక్కు చేసుకొని నీట్గా మంచిగా వెళ్ళాడు. ఇప్పుడు అవతల ఉన్న వ్యక్తికి ఇతను ఎవరో తెలియాలి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలన్న ఉద్దేశంతో ఇతను ఎవరో తెలియాలి కాబట్టి ఇతను ఏమడుగుతాడు తెలుసా? ఏమడుగుతాడు? క్యాస్ట్ అండ్ డైరెక్ట్గా అడగరు ఎవరో. అక్కడే పిచ్చేవారం అంతా ఇక్కడే ఉంటుంది. క్యాస్ట్ అండ్ డైరెక్ట్గా అడగరు. ఏమడుగుతారు? ఏమడుగుతారు తెలుసా? మీ ఇంటి పేరు ఏంటి అంటారు. తెలుసా? నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావు అంటే ఇప్పుడు నీకు అర్థం కాలేదు. కోమటోడు అర్థం కాలేదు, సౌదరి అర్థం కాలేదు, మాలో అర్థం కాలేదు, మాదిగో అర్థం కాలేదు, లంబాడి అర్థం కాలేదు, క్రిస్టియన్ అర్థం కాల. ఎందుకంటే నీటికి టక్కు గిక్కు చేశాడు, బాగున్నాడు, రూపాన్ని బట్టి చెప్పలేకపోతున్నాం.
కానీ ఇక్కడ మాట్లాడుకోవాలి. మనోళ్ళు నలుగురు ఉన్నారు, కొత్తోడు ఒకడు వచ్చి ఈడెవడో అర్థం కావట్లా. గబక్కన ఏం మాట్లాడితే ఏమొస్తుంది అనుకుని, సార్ నమస్తే అండి. నమస్తే సార్, కూర్చోండి. మీ ఇంటి పేరు ఏంటి అంటాడు. మీ ఇంటి పేరు ఏంటి అంటే అర్థం ఏంటో తెలుసా? మీదే కులం అనే. ఇండైరెక్ట్గా పట్టుకోవటానికి మొదట అడిగే డైలాగ్ అది. అక్కడ కూడా ఐడెంటిఫై అవ్వదు, ఎందుకంటే ఇంటి పేర్లు మళ్ళీ అందరిలో ఉంటాయి. అప్పుడు మీదే పేట, మీదే బజారు, మీరే పని చేస్తారు, మీ చేతికి ఉంగరాలు ఏమున్నాయి, మెడలో ఏముంది, నెత్తి మీద బొట్టు ఉందా, బొట్టు లేదా, ఉంగరాలు ఏమున్నాయి, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీ రూపాన్ని అంచనా వేస్తారు. అయితే అయి ఉండొచ్చు, వాడైనా ఈడైనా అయి ఉండొచ్చు అంటాడు. మళ్ళీ ఇంకా క్లారిటీ కావాలా, మీ బంధువులు ఎవరని. ఎంత ఉంటుంది అనుకున్నారు అనాలిసిస్. ఈ జబ్బు ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆఫ్టర్ 60. నేను ఇన్ని ఫేస్ చేశానండి ఇవన్నీ. నేనేమి వెళ్ళగానే టిప్ టాప్గా ఉంటాను, ఎందుకంటే కదర్ షర్టు, డ్రెస్సు, షూ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. మనమేమి మిగతా వాళ్ళకి వెళ్ళగానే ఈ బ్రాండ్ అనే ఎవడు గుర్తుపట్టడానికి ఉండదు. మామూలుగా మన అనగానే ఎవరన్నా ఈడు మాల, ఈడు మాదిగా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నా దగ్గరికి వచ్చేసరికి ఐడెంటిఫై చేయడం లేదు. నేను సోదరు గారిని అర్థం కాదు, నాయుడు గారిని అర్థం కాదు, అలాగని చెప్పేసి శెట్టి గారిని అంతకంటే అర్థం కాదు. కొంతమంది ఏమో శెట్టి గారు అనుకుంటారు, కొంతమంది ఏమో నాయుడు గారు అనుకుంటారు, కొంతమంది ఏమో సోదరు అనుకుంటారు, కొంతమంది ఏమో. ఎందుకు ఒకసారి కారు ఆపాం కంచిక చెట్ల దగ్గర. కారు ఆపి పలానా కాలేజ్ ఎక్కడమ్మా అని అంటే, మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ బజార్ అంతా మీ కొమ్మూరు వాళ్ళే పో అన్నారు. ఇంతకీ మా కొమ్మూరు వాళ్ళే బజార్ అంతా పో అని అంటారు ఇందా అని అనుకున్నా నేను. ఆ కొట్లో ఉన్న కొమ్మూరామేనయ్యా, ఆమెను పోయి అడుగు అన్నాడు. ఈ బజార్ అంతా ఆడలే అని అన్నాడు. నాకు అర్థం కాల. అంటే అర్థం ఏంటంటే నా కారు మీద కొమ్మూరే అని చూశారండి. ఇంతకీ ఆ బజార్ అంతా కొమ్మూరు వాళ్ళు, అందరూ ఎవరో నా ఇళ్ళు. నేను ఇప్పుడు ఎవరింటికి పోయిన, ఇప్పుడు నేను పోయి ఏమనాలండి? ఇంకో చోటుకి వెళ్తే నా కారు ముందుకు వచ్చి ఆపి, సార్ నమస్తే సార్ అన్నారు. నమస్తే అయ్యా అన్న. తెలిసి మీది ఏ గోత్రం సార్ అన్నారు. ఏ గోత్రం అనగానే నవ్వి యోధా గోత్రం అన్నా. ఓకే సార్, ఓకే అన్న. అంటే అక్కడేంటి డౌట్ అంటే తాను ఎఫెక్ట్ ఇదంతా. అర్థమైందా? ఈ ఎఫెక్ట్ అంతా ఎక్కడదనుకున్నారు? తానులో ఉన్న ఎఫెక్ట్. మన పేరేంటి అనగా దావీదు అనగా బ్రాండ్ వేసేస్తారు. మరి అమ్మ ఇళ్ళేలే అని అంటారు. మార్తమ్మ. ఇక అట్ట కాకుండా నాగేంద్రమ్మ అని అనుకో, ఏమెవరు నాగేంద్రం అన్నారు. పొట్టు ఉంటుందా లేదా ఏముంటుందా, ఏమా ఆమా ఎవరు కొట్టుకొని చేస్తారండి సగం. ఇదంతా పెద్ద జబ్బు, దేహంలో పుట్టే ఒక జబ్బు. 60 ఏళ్ల తర్వాత ఈ అలర్ట్ అయ్యే ప్రమాదకరమైన జబ్బు. అందుకని అన్నాడు, ఒక మనుష్యుని ద్వారా పాపం. ఎందుకు ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పానంటే, రేపు 6వ అధ్యాయంలో మీకు కొద్దిగా క్లారిటీ రావాలి. 6వ అధ్యాయంలో దీని గురించిన ఒక వివరణ ఉంటుంది. 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, అట్లనరాదు అని మాట్లాడతాడు. అలాగైతే ఏముందము, ఇక్కడ నుంచి 6వ అధ్యాయానికి ఒకసారి రండి. అలాగైతే ఏముందము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా, అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదటి ఎలాగూ దానిలో జీవింతము. అసలేమో అక్కడ పాపం లేదన్నాడు, ఇక్కడేమో పాపం ఉందన్నాడు. ఇక్కడేమో పాపం విషయమైన చనిపోయిన మనము అన్నాడు. ఏంటండి తేడా? ఏంటి తేడా? పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవింతము. ఎలా చనిపోయాము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అంటే ఏంటి చనిపోవటం అంటే, లోక సంబంధమైన విషయాలన్నిటిలో మీరు చనిపోయిన వారు. మనమందరం ఒక తండ్రి పిల్లలమండి.
నల్లగుండొచ్చు, తెల్లగుండొచ్చు, పొట్టిగుండొచ్చు, పొడుగుండొచ్చు, లోకాన్ని బట్టి ఉన్నతంగా ఉండొచ్చు, లేకపోతే బలహీనులుగా ఉండొచ్చు, వ్యాపారాలను బట్టి పనులను బట్టి తక్కువ పని ఉండొచ్చు, ఎక్కువ పని ఉండొచ్చు, చదువుకున్న దాన్ని బట్టి హోదా ఉండొచ్చు, చదువు లేకపోయిన దాన్ని బట్టి హోదా లేకపోవచ్చు. ఇవి ఏవి లేకపోయినా నీలో ఉండవలసింది ఏంటి అని అంటే సంస్కారం. సంస్కారం అంటే అర్థం ఏంటి అని అంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. దీన్ని మించిన సంస్కారం మరొకటి లేదు. నల్లవాడ, తెల్లవాడ, పొట్టివాడ, పొడుగువాడ, మనవాడ, ఆవాడ, ఈవాడ ఇవన్నీ అవసరం లేదండి. నిన్ను వలే, నిన్ను వలే, నిన్ను వలే. నీ దేహానికి నువ్వెంత ప్రాధాన్యత ఇస్తావో పక్కన వాడి దేహం కూడా నీ దేహమే అన్నంతగా నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. అంటే సహాయం చేసే విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు, తారతమ్యాలు చూడకూడదు, తన మన పర అన్న భేదాలు పట్టించుకోకూడదు, తన మన పర భేదాలు చూడకూడదు. ఇవేవి చూడకుండా తన్ను తాను తగ్గించుకుని బ్రతకటానికే ఈ మరణం అన్నదాన్ని ఎలా మార్చాడో అన్నది తర్వాత మనకు అర్థమవుతుంది. అందుకనే కృప అన్న పదానికి, పాపం అన్న పదానికి, ధర్మశాస్త్రం అన్న పదానికి, ఈ పదాలన్నిటికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని అంటే ఒకటి. అదేంటి అని అంటే కృప విస్తరించటానికి పాపంలో నుంచి నిన్ను కాపాడాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. కృప విస్తరించడానికి. అందుకనే కిందకు రండి. ఇప్పుడు కిందకు వచ్చేసరికి అర్థమవుతుంది. ఏమని చెప్తాడంటే 14 వచనం, ఆదాము చేసిన అతిక్రమములను పోలి పాపము చెయ్యని వారి మీద కూడా, ఆదాము చేసిన అతిక్రమములను పోలి పాపము చెయ్యని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం అనేది ఏలిందంటండి. ఏలిందంటే ఎలా ఏలింది? ఆదాము చేసిన అతిక్రమములలో పోలి పాపము చెయ్యని వారి మీద కూడా. అంటే ఇప్పుడు మనమే తప్పు చేయలేదు, మనమేదో నీతిగా మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనమేం ఆజ్ఞలని పాటిస్తున్నామంటే ఇప్పుడు ఆజ్ఞేయం లేదు, ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటున్నాం. ఉన్నా కానీ మన మీద కూడా పాపం చేయని వారి మీద కూడా మరణం అనేది ఎందుకు ఏలింది అని అంటే దానికి వివరణ ఇస్తున్నాడు. ఆదాము రాబో వాటికి గుర్తు అయి ఉండెను, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన పక్షముగా మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. ఏవి విస్తరించెను? అవి విస్తరించెను. అవి అంటే ఏవి? కిందకి చదవండి, అర్థమవుతాయి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలుగునట్లు ఆ దానము కలుగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షా విధికి కారణమైన, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైన. మరణము ఒక అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన పక్షముగా కృపాబాహుళ్యమును నీతిదానము పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదైతే మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ ప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చెయ్యబడుదురు. అంటే మరణం అనేది ఒకని ద్వారా వచ్చింది కదా, ఒకని వలన ఇప్పుడు అందరూ పాపాత్ములుగా ఎంచబడుతున్నారు కదా. అలాగే ఒకని పుణ్యకార్యం వలన అందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. అక్కడ ఒకని వలన అంటే తప్పు చేసింది ఆదామే, కానీ శిక్ష ఎవరికి వచ్చింది? భూమి ఉన్నంత వరకు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కనికి
మరణం వస్తుంది. ఇప్పుడు ఒక్క వ్యక్తి తప్పు చేయటం వలన మరణం అందరికీ వచ్చింది. ఒక వ్యక్తి ప్రాణం పెట్టడం వలన అందరికీ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అందరికీ ప్రాయశ్చిత్తం కలగటానికి అందరూ మరణించాల్సిన అవసరం లేదు, అందరూ సిలువెక్కాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యక్తి ఎక్కితే చాలు. ఆ ఒక్క వ్యక్తి వలన మీకు ప్రాయశ్చిత్తం కలిగించటానికే పరలోకంలో నుండి యేసు అనబడిన ఆయన్ని భూమి మీదకి దింపి మన కోసం కలువరిలో ప్రాణం పెట్టించి ఆయన్ని తిరిగి లేపి ఆ దానాన్ని అది కృపాదానంగా మార్చాడు. అందుకని ఆ కృపాదానానికి ఎంత విలువ ఉంది. ఇక్కడ దాకా చెప్పాడు. మళ్ళీ దీని తర్వాత ఏమంటాడు తెలుసా? అలాగైతే ఏమందము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచియుందుమా. అంతే కదా. ఇప్పుడు కృప రావాలంటే ఎవరుండాలి? కృప కావాలి అంటే ఎవరుండాలి? కృపకు ముందు ఎవరుండాలి? పాపం ఉండాలి. పాపం ఉంటేనే కానీ కృప వస్తుంది. అంతే కదండి. కలరా ఉన్న చోటకి వ్యాక్సిన్ వస్తుందా? కలరా లేని చోటకి వ్యాక్సిన్ వెళ్ళిద్దా? కరోనా ఉన్న చోటకి వ్యాక్సిన్ ఇస్తారా? కరోనా లేని ఊర్లో వ్యాక్సిన్ పెడతారా? పాయింట్ అర్థమైందా మీకు? ఒక వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులోకి రావాలంటే ఏముండాలి? ఇక్కడ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే ఏముండాలి? పేషెంట్లు ఉండాలి. పేషెంట్లు ఉంటే కదా వ్యాక్సిన్ వచ్చేది. ఉదాహరణ చెప్తానండి. దోమల మందు మా బజార్లో కొట్టట్లేదు అంటారు. మీ బజార్లో ఒక్క దోమ లేకపోతే దోమల మందు ఎందుకు కొడతారు? డెంగ్యూ అనేది లేకపోతే అక్కడ ఎందుకు కొడతారు? ఎక్కువ ఎక్కడ కొడతారు? దోమలు ఎక్కువగా ఉన్న చోట. అంటే ఇప్పుడు దోమల మందు కొట్టాలంటే ముందు ఎవరు ఉండాలి? అక్కడ అర్థమైందా? దోమలు ఉంటేనే దోమల మందు కొట్టేది ఉంది. అలాగే కృప ఉండాలంటే ఎవరు ఉండాలి? కృప ఉండాలంటే ఎవరు ఉండాలి? పాపం ఉండాలి. కృప విస్తరించవలనంటే ఏముంది? ఇప్పుడు కృప పాపం అనేది ఎవరు దేన్ని ఆధారం చేసుకుని బయలుదేరిందంట? ఏమండి? 6వ అధ్యాయం. అలాగైతే ఏమందుము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా. అర్థమైందా? ఎంత గొప్పగా ఉంటుందంటే ఈయన లిటరేచర్ అండి. సూపర్, చాలా బాగుంటుందండి. మహానుభావుడు. నిజంగా ఆయన కాలంలో మనం లేకపోయినా ఆయన మనకు పెట్టే భోజనం ఎలా ఉంటుందంటే పిలిచి పిలిచి అడిగి అడిగి గోరుముద్దలు పెట్టిన తల్లిలా మన దగ్గరుండి మనకు అన్నీ నేర్పించేటువంటి గొప్పవాడే మహానుభావుడైన పౌలు. ఈయన లిటరేచర్ అంత గొప్పది. అందుకనే పౌలు పత్రికలు చదువుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? కష్టంగా ఉంటుంది అనుకుంటారు అందరు. లేదు, ఇష్టంగా ఉంటుంది. పౌలు పత్రికలు అర్థమైతే ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? ఇంత జ్ఞానమా అనిపిస్తుంది. అర్థం కాకపోతే వామ్మో ఇది అంత కన్ఫ్యూజన్. అర్థమైతే మాత్రం అసలు వదిలిపెట్టరు. చదువుతున్న కొంచెం రుచి పెరుగుతూ ఉంటుంది అది. అలాగైతే ఏమందము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందమా. ఈ మాట ఎందుకన్నాడు తెలుసా? ఈ మాట ఎందుకన్నాడు? 5:21 చదువుతాను, అప్పుడు చూడండి. మరియు 20, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను. ఇదేంటి? ధర్మశాస్త్రం అన్నది అపరాధాన్ని తీసేయటానికి రావాలా, విస్తరింపజేయటానికి రావాలా? ధర్మశాస్త్రం అన్నది అపరాధాన్ని తీసేయటానికి ధర్మశాస్త్రం రావాలా, అపరాధం విస్తరించేటట్లుగా ధర్మశాస్త్రం ఉండాలా? చాలామంది ఏమనుకుంటారంటే అపరాధం తీసేయటానికి ధర్మశాస్త్రం రావాలి, కానీ కాదు, అపరాధము విస్తరించాలి. అందుకని అన్నాడు, అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని. ఇప్పుడు ఈ పాపం అన్నది దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది? మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో. పాపం ఏలటానికి ఎవరు ఉండాలి? మరణం ఉండాలి. అంతే కదండి. పాపం చేశాడు అనన్న ఆ పదం అప్లై అవ్వాలి అని అంటే పాపానికి శిక్ష ఉంటేనే కదా పాపానికి వాల్యూ వచ్చేది. శిక్ష లేకపోతే వాల్యూ రాదుగా. ఒక శిక్ష అనేది లేకపోతే పనికి వాల్యూ రాదు. ఈ తప్పు చేశావు, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఉంది కాబట్టి భయపడతాడు. అలాగని చెప్పేసేసి ఇక్కడ పాపం అన్నది ఎవరిని ఆధారం చేసుకుందంట?
మరణాన్ని ఆధారం చేసుకుని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అలాగైతే ఏమందుము? కృప విస్తరించవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అంటే దోమలు ఎక్కడున్నాయో అక్కడ దోమల ముందు కొడతారు. దోమల ముందు బాగా కొట్టాలని చెప్పేసి దోమలను ఇంట్లో పెట్టుకుంటారా? దోమలను ఏమన్నా పెంచుతారా? దోమలను ఏమన్నా నర్సరీ పెడతారా? పెట్టం కదా. అలాగే ఒకవేళ ఇక్కడేమంటున్నాడు, యేసుక్రీస్తు మూలముగా కృప విస్తరించాలని, పాపము కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అలాగైతే ఏమందము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతము? కృప విస్తరించాలంటే పాపం ఉండాలని మీరు అనుకుంటారేమో. కృప విస్తరించడానికి పాపం అవసరం లేదు. అర్థమైందండి? కృప అనేది ఎక్కడికి వస్తుంది? ఎక్కడైతే పాపం ఎక్కువగా ఉందో అక్కడికి కృప వస్తుంది. అందుకనే నేను నశించిన గొర్రెలైన ఇశ్రాయేలీయుల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఎక్కడైతే నశించిన వారు ఉన్నారో నశించిన వారు వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చెను. ఈయన ఎప్పుడు పాపులతోనే ఉంటాడు, ఈయన ఎప్పుడు పాపులతోనే తిరుగుతాడు. ఏంటంటే పాపులను మార్చడానికి వచ్చాడు కాబట్టి వాళ్ళతోనే తిరిగి వాళ్ళను మార్చడానికి వచ్చాడు. అలాగే కృప అనేది ఎక్కడికి వెళుతుంది? వెతుక్కుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? చెడిపోయిన దాని దగ్గరికి వెళ్ళి చెడిపోయిన దాన్ని బాగు చేయాలి. చెడిపోయిన దాన్ని బాగు చేయాలంటే వెతుక్కుంటూ కృప అక్కడికి వెళ్ళాలి. కృప అక్కడికి వెళ్ళాలి. పాపం ఎక్కడుంటే అక్కడికి కృప వెళ్ళాలంటున్నారు కదా. అలాగైతే పాపమందు మనం నిలిచి ఉందుమా? ప్రశ్న ఆన్సర్ ఆయనే చెప్తాడు, మళ్ళీ ప్రశ్న వేస్తాడు. పౌలుకున్న గొప్పతనం ఏంటంటే ప్రశ్న ఆయనే చెప్తాడు, ప్రశ్న ఆయనే వేస్తాడు, ఆన్సర్ ఆయనే చెప్తాడు. నువ్వు చెప్పిన ఆన్సర్లో కన్ఫ్యూజన్ ఆయనే క్రియేట్ చేస్తాడు, కన్ఫ్యూజన్కి ఆన్సర్ కూడా మళ్ళీ ఆయనే చెప్తాడు. ఇది ఆయన టాలెంట్. అంటే నువ్వు వెతకలేనంతగా నీ చేత వెతికిన తర్వాత రుచి చూపించి బాగుందా అని అడుగుతాడు. నువ్వు వెతకలేవు, వెతికిస్తాడు. వెతికిన దానిలో రుచి తెలియదు, రుచి చూపిస్తాడు. రుచి చూపించి మళ్ళీ మౌనంగా ఉండడు, బాగుందా అని అడుగుతాడు. అప్పుడు నీకు ఎలా ఉంటుందండి? నీకు ఎలా ఉంటుంది? అలాంటి వాడు మహానుభావుడు పౌలంటే. చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. అందుకనే క్రొత్త నిబంధన హీరో ఎవరు? పౌలు. పాత నిబంధన హీరో అబ్రహాం. వీళ్ళందరికీ మంచి డైరెక్టర్ యేసుక్రీస్తు. అర్థమైందండి? నాకు స్టార్టింగ్లో నేను వాక్యం నేర్చుకునేటప్పుడు నేనేమనుకునేవాడిని తెలుసా? మీలాగా కూర్చొని వింటూ ఉండేటప్పుడు నేను వాక్యం కనుక చెబితే తెంపాలి, పెద్ద ఆయన ఎలా చెప్పాడో అలా దిగాలనుకునేవాడిని. ఆయన హావభావాలన్నీ ప్రాపర్గా దిగాలి, ఆ మాట్లాడే విధానం కూడా అలాగే ఉండాలి, అంత వివరణ నేను ఇవ్వగలగాలి, అంత చక్కగా నేను చెప్పాలి అని పెద్ద ఆయన రోల్డ్ మోడల్గా తీసుకుని వాక్యం చెప్పాలి అని అనుకొని కూర్చునేవాడిని ఎదురుగా. అంత కాన్సన్ట్రేషన్కి వినేవాడిని, వాక్యాన్ని చక్కగా రాసుకునేవాడిని, వినేవాడిని. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది కాదు కానీ, ఇలా కాదు కానీ, పౌలు ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఈయన చెప్పినట్టు చెప్పాలనుకునేవాడిని. ఈయన ఎలా చెప్తాడు? అలాగైతే ఏముందాము, అట్లన రాదు, అలా ఉందామా, అలా ఉండొద్దు, ఇలా ఉందామా అని చెప్పేసి ప్రతిదాన్ని భూతద్దం పెట్టి చూసి వెనక్కి తిప్పి ముందుకు తిప్పి పక్కకు లాగి అన్ని లాగి ఎక్కడదో లోపల ఉన్న పాయింట్ బయటకు తీస్తాడు. ఇది భలే ఉంది, ఇలా చెప్తే బాగుంటుంది అనుకున్నాను. తర్వాత అది అయిపోయింది. కొంతకాలం పోయిన తర్వాత వీళ్ళందరినీ మించింది యేసుక్రీస్తు వారిది. ఈయన స్టైల్ ఆఫ్ టీచింగ్ వేరుగా ఉంటుంది. ఈయన ఎలాంటివాడంటే, మీరు ఒక పొరపాటున వచ్చి అక్క బాగున్నావా అన్నారు అనుకోండి, మీరేమంటారు? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని బలకరించారు, అక్క బాగున్నావా అనగానే మీరేమంటారు?
బాగున్నావు అంటాడు. కానీ ఆయన అలా అండవు. అక్క బాగున్నావు అంటే నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు ఇంతకీ అక్క బాగున్నావని ఎందుకు అడిగావు? రెండో మాట ఒకటి ఉంది. ఆ రెండో మాట కోసం మొదటి మాట అడిగావు నువ్వు. అందుకని డైరెక్ట్ వచ్చి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అని అనరు ఎవరు. అనకుండా ఏమంటారు? ముందు కొద్దిగా గ్యాస్ కొడతారు. ముందు కొద్దిగా గ్యాస్ కొట్టి భలే ఉన్నావే అని అంటారు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బులు ఏమన్నా ఉన్నాయా అంటారు. అప్పుడు ఏమవుతారు? కొద్దిగా ఐస్ అయ్యి మట్టి రొట్టయి డబ్బులు ఇస్తారు. అది మన స్టైల్. కానీ యేసుక్రీస్తు వారు అలాంటాడు కాదు. మొదటగానే వచ్చి మామూలుగా ఏదైనా పొగిడారు అనుకో, ఆయన అంటాడు, మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారో నాకు తెలుసు, కానీ మీరు రొట్టెలు వెతకటానికి తినటానికి నా దగ్గరకు వచ్చారు, కానీ వాక్యం కోసం నా దగ్గరికి రాలేదు. అదేందయ్యా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు? మేము ఏడే ఉన్నామే? ధోనెక్కి వెళ్ళావా? మునికి వెళ్ళావా? నడిచి వెళ్ళావా? మీ వాళ్ళు ఎవరు కనపడలేదు? ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎంతకి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఈయనకు బాగా తెలుసు. ఆయన ఏం చెబుతాడు? నేను ధోనెక్కి వెళ్ళలేదు, నడిచి వెళ్ళలేదు, ఇవన్నీ చెప్పకుండా మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులే, కానీ నేను రొట్టెలు మాత్రం లేవంటాడు ఆయన. ఆయనది ఒక స్టైల్, ఎక్స్ట్రాడినరీ. అప్పుడు అనిపించింది నిజంగా వాక్యం ఎలా చెప్పాలి అని అంటే, ఇలా అవసరమైనప్పుడు ఎలా చెప్పాలి. పౌలు గారు చెప్పినట్లు ఒక సందర్భంలో ఒక చోట చెప్పాలి, యేసుక్రీస్తు చెప్పినట్లు ఒక చోట చెప్పాలి, ఆ తర్వాత జనరల్గా చెప్పేటప్పుడు అలా చెప్పాలి. అంటే ఒక్కొక్క స్టైల్ని ప్రదర్శించాలి. అందరి దగ్గర ఒకే స్టైల్లో వాక్యం వెళ్ళకూడదు. అందుకనే ఒక్కోసారి నెమ్మదిగా చెప్తాను, ఒక్కోసారి టప్ 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 సూపర్ ఫాస్ట్ వందే భారత ట్రైన్ వెళ్ళినట్టు వెళుతూ ఉంటుంది. ఒక్కోసారి జనరల్గా మాట్లాడతాను, ఒక్కోసారి మామూలుగా చెప్తాను, ఒక్కోసారి ఒక్కో చోట కొంత ఎలాబొరేటెడ్గా బాగా సాగదీసి అర్థమయ్యేటట్లుగా చెప్తాను. కొన్ని చోట్ల కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. కారణం ఎందుకంటే ఎదుటి వారి పరిస్థితిని బట్టి, అక్కడున్న అవసరతను బట్టి గమనించి మాట్లాడతాను. ఇవన్నీ ఎంత ఎలాబొరేటెడ్గా ఉంటుంది. ఇది స్ట్రాటజీ. వాక్యాన్ని ప్రకటించడానికి ఇది ఒక స్ట్రాటజీ. ఎలా మాట్లాడాలి అన్నది. రెండోది వాక్శుద్ధి. మనం మాట్లాడేటప్పుడు ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడుకున్నట్లుగా యారా పోరా ఏమే అది ఇది ఇలా మాట్లాడకూడదు. యాస రాకూడదు, యాస ఉండకూడదు, గ్రాంధిక ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుతున్నట్లుగా ఉండకూడదు. పదాలు స్పష్టంగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి. అందుకనే ఏకవచనాలు అసలు మాట్లాడకూడదు. వాక్యం మాట్లాడేటప్పుడు ఏకవచనాలు కూడా ఉండకూడదు, గౌరవప్రదంగా ఉండాలి. ఇంత లిటరేచర్ ఇక్కడ ఉంటుందండి. అందుకనే నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్తను ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనబరుచు దృష్టాంతములనే వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించుచున్నాను. అందువలన పౌలు పత్రికలు అంత కష్టతరంగా ఉంటాయి. కష్టం కాదు, వివరణాత్మకంగా ఉంటాయి. ఒక్కసారి అర్థమైందా జీవితంలో మర్చిపోరండి. పౌలు పత్రిక ఎలా ఉంటుందంటే ఒక్కసారి అర్థమైతే అస్సలు మర్చిపోరు. కనుక 4 అధ్యాయాలన్నా చక్కగా చదువుకోండి. విషయం ఏముంది, కంటెంట్ ఏముంది, అది పాత నిబంధన గురించి ఏం మాట్లాడుతుంది, కొత్త నిబంధన గురించి ఏం మాట్లాడుతుంది, పాత కొత్త నిబంధన లేని కాలం గురించి ఏం మాట్లాడుతుంది అన్నది నోట్స్ తయారు చేసుకోండి. అప్పుడు మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చినా
ఆన్సర్ చేయగలుగుతారు. మీరు ఆన్సర్ చేయగలగాలి, క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి అని అంటే ఒక సందర్భం పాత నిబంధన కాలాన్ని గురించి ఎలా మాట్లాడింది, క్రొత్త నిబంధన గురించి ఎలా మాట్లాడింది, మనస్సాక్షి యోగాన్ని గురించి ఎలా మాట్లాడింది, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అలాగే ఎందుకు మాట్లాడింది, క్రొత్త నిబంధన దాన్ని ఎందుకు మార్చింది, దట్స్ ఆల్. అంతే, అంతకుముందు ఏం లేదు. ఇక్కడ అర్థమైతే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందండి? మీరు మామూలుగా చదివేదానికి ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెట్టిన తర్వాత, లేదా ఈ 4 అధ్యాయాలు మీరు చదివిన తర్వాత, లేదా ఇప్పుడు ఈ 5 అధ్యాయం వివరణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చదవండి, ఎంత బాగుంటుందో, మీకు ఎలా అర్థమవుతుందో. మీకు అర్థమయ్యే తీరు కూడా మారి ఉండాలి నాకు తెలిసి. ఇప్పుడు ఈ 4 అధ్యాయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదే 4 అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఈవెందో ఇది ఒక్కటే కాదండి. ఇప్పుడు మనం పాత నిబంధన పుస్తకాలు వివరంగా నేను మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చదువుతున్నారు అనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా మీకు? చదివారా? నేను చెప్పడం అయిపోయిన తర్వాత చదివారా ఎప్పుడన్నా? నేను చెప్పడం అయిపోయిన అధ్యాయాన్ని మళ్ళీ చదివారా? చదివితే ఎలా ఉంది మీకు? అంతకుముందు దానికి కంపారిజన్ అర్థమవుతుందా? ఈజీగా అర్థమవుతుంది మీరు వింటే. మీరు వినకపోతే నేనేం చేయలేను అనుకోండి, మీరు కనుక మనసు పెట్టి వింటే చక్కగా అర్థమవుతుంది. కనుక జాగ్రత్తగా ఆలోచించండి. ఒక సీక్వెన్స్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒకటి విశ్వాసం అన్నాడు, విశ్వాసానికి నీతి అన్నాడు, నీతి విశ్వాసానికి సంబంధం అన్నాడు, నీతి విశ్వాసాన్ని బేరీజ్ చేసుకొని వచ్చిన అవుట్పుట్ కృప అన్నాడు, ఈ కృప ఎప్పుడు విస్తరిస్తుందో అన్నాడు, ఇది పాపానికి కృపకు సంబంధం ఎప్పుడు అన్నాడు, పాపాన్ని కృపను ఎలా పోల్చాడు, పాపాన్ని కృపను ఎలా విస్తరింపజేశాడు, ఈ రెండింటిని బట్టి మరణం అనేది ఎలా వచ్చింది, మరణానికి వీటికి ఉన్న సంబంధం ఏంటి అన్నది విడగొట్టాడు. అన్నీ ఒక ఆర్డర్. వీటి మధ్యలో సున్నతి అనే ఒక పదాన్ని పడేసి సున్నతికి వీటికి సంబంధం ఏంది అన్నాడు. వీటి మధ్యలో ధర్మశాస్త్రం అనే ఒక పదాన్ని పడేసి ధర్మశాస్త్రానికి వీటికి సంబంధం ఏంటి అన్నాడు. ఎన్ని వివరణ ఇచ్చాడు. ఇది ఈ 5 అధ్యాయాల్లో ఉన్నది. ఓకేనా? ఆలోచించండి, అర్థమవుతుందిలేండి. మీరు ఏం కంగారు పడకండి. కష్టంగా ఉంటుంది కానీ ఇష్టంగా ఉంటుంది. ఇష్టంగా ఉంటుంది, కష్టంగా ఇష్టంగా ఉండేది ఎప్పుడు కష్టంగా ఉంటుందా? రాదా? కష్టంగా ఉంటుంది. మంచి ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఊరకనే వచ్చేస్తుందా? ఊరకనే వస్తుందండి? కష్టపడితే వస్తుందా, లేకపోతే ఊరకనే వచ్చేస్తారా? కండక్టర్ పోస్టు ఈజీగా వస్తుంది, కలెక్టర్ పోస్టు ఇది కలెక్టర్ పోస్ట్ లాంటిదే. నేను ఎంత కష్టపడితే ఇవన్నీ నాకు అర్థమయ్యాయో నాకు తెలుసు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి చదివానో నాకు తెలుసు. గనుక ఇప్పటికీ నాకు ఇంకా కొత్తగానే ఉంటాయి చాలా విషయాలు. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి, జాగ్రత్తగా మనసు పెట్టి చదవండి. మనసు పెట్టి చదవండి, చదివితే ఈజీగా అర్థమవుతుంది. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, మీ కృపను బట్టి మీ తండ్రి, మీ యొక్క మాటలు నేను చెప్పగలిగాను. మీ మనసు ఎంత ఉన్నతమైనదో, మీ ఆలోచన ఎంత గొప్పదో, మీ శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నతమైనవో. నిజంగా పౌలు ద్వారా ఈ అపూర్వమైన తండ్రి ఆలోచనాత్మకమైన విధానంతో మీరు ఒక్కొక్క మాటకు ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఆ మాట వెనక ఉన్న ఎంత జ్ఞానం ఎలా ఉందో, ప్రతి ఒక్క మాటను సవివరంగా మా కోసం తండ్రి రాయించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ పిల్లలకు మీ కృపను తోడుగా ఉంచండి. తిరిగి వెళుచున్నారు మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలను కూడా మీ కృపను తోడుగా ఉంచండి. అనేక మంది తరలి వచ్చి ఇంకా ఈ ఉన్నతమైన మాటలు వినడానికి తగిన కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని, బిడ్డలు తిరిగి వెళ్ళినట్టుగా వారికి కూడా మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు పెట్టి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,